ఫ్రెండ్స్, నందమూరి అభిమానుల కల అయితే నెరవేరబోతోంది. మొత్తానికి మోక్షజ్ఞ వెండితెరపైకి రాబోతున్నాడు. ఆయన మొదటి సినిమాతోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు బాలయ్య. ఈ విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈయన నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ. ప్రస్తుతానికి ఈయన వయసు 29 ఏండ్లు. ఇంత వయసు వచ్చినా గానీ సినిమాలలో నటించలేదు ఈయన. కనీసం గెస్టుగా కూడా ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే బాలయ్య గారి సమకాలీకులు చిరు నాగ్. వీరి నటవారసులు మాత్రం టాలీవుడ్లో తమ హవా చూపిస్తున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అయితే ఒకంత అసహనంలో ఉన్నారనే చెప్పాలి. ఇకపోతే ఇప్పటికీ బాలయ్య నటవారసుని సమయమైతే వచ్చింది. మోక్ష మొదటి సినిమానే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట బాలయ్య. ఈ సినిమా కోసం సక్సెస్ఫుల్ పాన్ ఇండియా డైరెక్టర్ని కూడా బాలయ్య పట్టుకోవడం జరిగింది. ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే ఈ మూవీ దాదాపుగా 400 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అలాంటి ఈ డైరెక్టర్ మోక్షజ్ఞ గారిని డైరెక్ట్ చేయబోతున్నాడు అంటే ఫ్యాన్స్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే స్టోరీ ఫైనల్ అయిందట. మహాభారతంలోని అభిమన్యు పాత్రను రిఫరెన్స్గా తీసుకొని ఈ కథలో హీరో క్యారెక్టర్ను రాసుకున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో ఈ మూవీ రాబోతోందని తెలుస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమాకే దాదాపుగా 150 నుండి 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించబోతున్నారట. ఇక్కడ మరో సంతోషకరమైన వార్త ఏమిటంటే, ఈ సినిమాతోనే బాలయ్య చిన్న కుమార్తె అయిన తేజస్విని గారు నిర్మాతగా మారబోతున్నారు. ఇది కూడా నందమూరి ఫ్యాన్స్కి సంతోషాన్ని కలిగించే అంశమే. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే, శ్రీలీల నటించే అవకాశాలు ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలైతే వస్తున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయట. నార్త్ ఆడియన్స్ను ఎక్కువగా ఆకర్షించడానికే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 6వ తేదీ మోక్షజ్ఞ బర్త్డే. ఆ రోజునే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాబోతోంది. అంతేకాదు ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కానీ లేకపోతే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. నిజంగా ఫ్రెండ్స్, మోక్ష తన ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డ్స్ అయితే దున్నేయడం ఖాయమని అనిపిస్తోంది. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.